ఓవైపున గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని కౌంటర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకటి గుర్తు చేస్తున్నారు. కరెంటు 24 గంటలు వచ్చిందంటే మోడీ హయాంలోనే, గ్యాస్ అడగగానే వస్తుందంటే మోడీ హయాంలోనే, ఆన్లైన్లో ఇవాళ అమౌంట్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్లు కానీ ఇట్లాంటి సిస్టమ్స్ అన్నీ మోడీ హయాంలోనే. గుడ్, తప్పేంలే. నువ్వు కంచం పెట్టి అన్నం పెట్టకపోతే ఎట్లాగా? ఇక్కడ గ్యాస్ ఇచ్చావు, ఈజీగా తీసుకోమంటున్నావు, తీరా చూస్తే దాన్ని సబ్సిడీలు ఎత్తేసేసి రేట్లు పెంచుతున్నావు. ఇచ్చావన్న క్రెడిట్ ఎంత ఉందో సబ్సిడీ పోయిందన్న కోపము అంతే ఉంటుంది. అది మర్చిపోతే ఎట్లాగా? ఇచ్చారు కదా అని చెప్పేసి గ్యాస్ బండలో మంట పుట్టదు కదా, దాంట్లో గ్యాస్ ఉంటేనే వంట వస్తుంది. ఆ వంట రావాలంటే గ్యాస్ ఉండాలి, ఆ గ్యాస్ ఉండాలంటే పైసలు ఉండాలి, పైసలకే సంపాదన లేదు. ఇది పబ్లిక్ ఆవేదన. 24 గంటల కరెంటు నిజం, నో డౌట్. అందులో ఆ కరెంటు ఆధారితమైనటువంటి విధానానికి ఇప్పుడే తీసుకెళ్తున్నారు కాబట్టి ముందు దాన్ని డెవలప్ చేసుకొని, సేమ్ టైం కరెంటు ఛార్జీలు కూడా ఓ పక్కన ఇంకా రూరల్లో కానీ చాలా చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనే ఉంది. స్లాబుల సిస్టంలో దోపిడీనే జరుగుతుంది. 2.5-3 రూపాయలకు వచ్చే కరెంటు కూడా ఇక్కడ 4.5 నుంచి భారీగానే బాతుతూ ఉన్నారు. కాబట్టి అది కూడా అంటే ఏదైతే ఇచ్చారో అదే వ్యతిరేకత కూడా కారణమవుతుంది. సరే, మోడీ టెన్యూర్లో డెవలప్మెంట్ జరగలేదు, లేకపోతే వాజ్పేయి టెన్యూర్లో డెవలప్మెంట్ జరగలేదు అనేది ఎవరంటారు. ఆ డెవలప్మెంట్లో వస్తున్నటువంటి కొత్త సంక్లిష్టతలు అవి తీర్చగలిగినప్పుడు, పరిష్కారం అనేటువంటిది ఫైనల్ అయినప్పుడు అప్పుడు ప్రజా తీర్పు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా కాకపోతే ఈ ప్రతిఘటన దాని వలన వచ్చిన లబ్ధితో పాటు, ఇప్పుడు క్రిందటిసారి చేశారు కాబట్టి మొన్నటిసారి గెలిపించారు, ఈసారి భారాలు అయితే ఓడగొడతారు. అది దృష్టిలో పెట్టుకోవాలి.